8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల ఇనియా ప్రగతి వరల్డ్ యంగెస్ట్ అనలాగ్ ఆస్ట్రోనాట్గా నిలిచింది. తోటి విద్యార్థులు మొబైల్స్ టీవీలతో కాలక్షేపం చేస్తుంటే ఇనియా ప్రగతి అంతరిక్షంపై పరిశోధనలు చేస్తోంది. అంతరిక్షానికి సంబంధించిన 3 పుస్తకాలను కూడా రచించింది. ఇటీవలే కెనడియన్ ఆర్కిటిక్ మిషన్ను కంప్లీట్ చేసి నాసా స్పేస్ ట్రైనింగ్ ప్రోగ్రాంకి ఎంపికైంది. ఇస్రోతో పనిచేస్తూ అంతర్జాతీయ సదస్సులో పాల్గొంటుంది ఇనియా ప్రగతి. చెన్నైకి చెందిన ప్రగతి అనే అమ్మాయి యంగెస్ట్ అనలాగ్ ఆస్ట్రోనాట్ గా నిలిచింది. 8వ తరగతి చదువుతోంది. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆకాశం వైపు ఆసక్తిగా చూస్తుండేది. ముఖ్యంగా రాత్రి సమయంలో చందమామని, చుక్కలని ఎక్కువగా గమనిస్తుండేది. చుక్కలు, చందమామను చూస్తున్నప్పుడల్లా వాటి దగ్గరికి వెళ్లాలనే ఆసక్తి పెరిగిందని తెలిపింది ఇనియా ప్రగతి. ఎలాగైనా అక్కడికి చేరుకుని వాటితో ఆడుకోవాలని చిన్నప్పటి నుంచి నాన్నతో చెప్పేదాన్నని తెలిపింది. తనకున్న ఆసక్తిని గమనించిన తండ్రి స్పేస్ రిలేటెడ్ బుక్స్ ని ఎక్కువగా చదివిపించేవాడన్నారు. దీంతో మరింత ఇష్టాన్ని పెంచుకున్నానని తెలిపింది ఇనియా ప్రగతి. I'm an analog astronaut. My interest towards space when I was 5 from night sky watching. Then I started to research more about articles and news from various space agencies. And I have also done 5 analog missions. I have done 2 analog missions from Poland, 1 from Brazil, and also recently came from my extreme polar Arctic mission. It's the most extreme place where no one is, like, only some of them has reached. So it was like once in a lifetime. And I have also written 3 books. My first book is Indian Infinite Universe. My second book is Evidence of Water on Mars. And my recent third book is on Water on Moon. So happy to be here in GeoPack. తన వయసున్న పిల్లలకు పూర్తి భిన్నంగా అంతరిక్ష రహస్యాలను శోధించడం మొదలుపెట్టింది ఇనియా ప్రగతి. ఇన్ ఇన్ఫినైట్ యూనివర్స్, ఎవిడెన్స్ ఆఫ్ వాటర్ ఆన్ మార్స్, వాటర్ ఇన్ మూన్ వంటి 3 పుస్తకాలను కూడా రాసి యంగెస్ట్ ఆథర్ గా నిలిచింది ఇనియా ప్రగతి. I'm more passionate about space from my young age, and I want to be an astronaut. Like, I decided when I was like 7 or 8, so I'm more passionate about this, and I'm also going to space in 4 or 5 years. So I'm more excited about my NASA mission for next year, and I'm preparing for my space missions too. So happy to be, and it's a pleasure to be there. ఇటీవలే కెనడియన్ ఆర్కిటిక్ మిషన్ ను కంప్లీట్ చేసింది ఇనియా ప్రగతి. ఇండియాలో అతి చిన్న వయసులో అనలాగ్ ఆస్ట్రోనాట్ గా గుర్తింపు పొందింది. 2026లో 10 రోజులు నిర్వహించే నాసా స్పేస్ ట్రైనింగ్ ప్రోగ్రాంకు ఎంపికైంది. చందమామను తాకాలి, మార్స్ పై ఆవాసం ఏర్పరచుకోవాలన్నదే తన కల అని చెబుతోంది ఇనియా ప్రగతి. ఇంటర్నేషనల్ మార్స్ సొసైటీ ఎంపిక చేసిన బృందంలో సభ్యురాలిగా డివోన్ ఐలాండ్ వెళ్లింది. 14 మిలియన్ సంవత్సరాల క్రితం ఉల్కా ప్రభావిత భాగంలోని నీటి నమూనాలు తీసుకుని మైక్రోబ్స్ కోసం శోధించింది ఇనియా. ఇక బయో ఇన్స్పైర్డ్ ప్రాంటియర్స్ అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ కు వచ్చిన ఇనియా మరో 3-4 ఏళ్లలో అంతరిక్షంలోకి వెళ్తానంటోంది. దీనికోసమే శిక్షణ తీసుకోబోతున్నానని తెలిపింది. మొదటగా లో ఎర్త్ ఆర్బిట్ ని చేరుకుని ఆ తర్వాత చంద్రుడిపైకి వెళ్తానంటోంది ఇనియా ప్రగతి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఇనియా ప్రగతి వయసు సరిపోదు. దీంతో మరో 3-4 ఏళ్లు వేచి చూడాల్సిందే. ఈ సమయంలో మరింత నాలెడ్జ్ ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నానని తెలిపింది ఇనియా. ప్రస్తుతం అంతర్జాతీయ వ్యోమగాములతో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోతో కలిసి పనిచేస్తూ అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొంటోంది ఇనియా ప్రగతి.